శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు ఒక చిన్న కోరిక ఉంది నాన్న. ఏంటండి? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ఎపిసోడ్ చూసాను. ఎపిసోడ్ లో ఇంద్రజ గారు పాడమంటే హమ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఈ పెద్దత కోసం నువ్వు ఆవిడ్ని పాడనివ్వాలి. నేను అడగడం ఆవిడ కాదండవా? అమ్మా ఏం చేస్తున్నారు అందరూ? నా లైఫ్ లో ఒక పూరి రావాలంటే మీరు ఈ స్వామి నా కోసం ఒక 2 నిమిషాలు చిన్న పాట పాడితే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలా కోరగానే ఇక్కడ దాకా వచ్చి పాడటం కోసం వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఎరగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను అక్కడ కూర్చొని చూస్తా, పక్కన ఉంటే మళ్ళీ ఏమన్నా తేడా వస్తుందేమో. సగసని పని పమగమగ సగమ పాపమ పని పమ పని పమగమ సగసని పని పమగమగ సగమ తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క జం కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క జం తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క 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 దిన్ తక్క జం శ్రౌచ పక్షులు జంటగా పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడి మనలేవు కన్ను కన్ను జంటగా పుట్టును ఒకటిడిస్తే రెండో దీక్షును పొంగేనా ప్రేమి చిందేనా దినకు దినకు దినదిల్ల నన్నగదని తొందరదని తీరదు దినకు దినకు దినదిల్ల నన్నగదని తొందరదని తీరదు కన్నులతో చూసేవి గురువా మమ గగ మమ సగగ సగగ నిరి సగగ సమమ సగగ సపప సగగ సనిని సగగ ససాని ద పమగ గమ పని సగరి సాని ద పమగరి సగమ కన్నులతో చూసేవి గురువా పపని నిసాస గగ మమ పపని నిసాస నిసగమ పని ద పమగమ పని సగరి సని సమగరి సని స కన్నులతో చూసేవి గురువా రే రే సని సరి రి స సరి రి ని స స గరి సని స గరి సని ద ప ప ప ని ద ప మ గరి సని స గ స గ మ గ మ ప ని ద ప మ ప ని మ ప ని స గరి స గరి సని స ని ద ప మ గ మ ప మ కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు సూపర్ సూపర్ సూపర్. కన్నులతో చూసేవి గురువా ఏంటి మేడం అలా అడిగితే పాడతారంటే ఏదో మామూలుగా ఇప్పుడు పాడతారు కదా, అలాగే ఏదైనా 2 లైన్లు పాడతారేమో అని చెప్పి అనుకుంటే అంత హార్ట్ సాంగ్. ఎప్పటి నుంచో అడుగుతున్నాను పెళ్లి చేసుకొని పిల్ల కావాలమ్మా వచ్చి పాడంటే మరి ఏ సాంగ్ పాడాలి? ఒకసారి అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒరిజినల్ ట్రాక్ వింటున్నట్టే ఫీలింగ్ ఉంది. అంటే ఒరిజినల్ సాంగ్ వింటున్న ఇది అంత మెస్మరైజ్ చేశారు బేసికల్లీ. సూపర్ పాడారు.
సుధా గారు, ఈ రోజు మీరు అడగటం నేనేదో వచ్చి మామూలుగా పాడతారనుకుంటే ఇలాంటి సాంగ్ ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరో మాట్లాడదలుచుకోలేదు. వీఆర్ స్పీచ్లెస్. అడిగారు కాబట్టి ఫస్ట్ మీరే మాట్లాడండి. నో వర్డ్స్. చాలా థ్యాంక్స్ అండి ఇంద్రజ గారు. ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను మీతో వర్క్ చేయలేదే అని. వర్క్ చేసి ఉంటే ప్రతిరోజు మీతో పాటించుకునేదాన్ని. అదిష్టం లేకుండా పోయిందే అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. లేదమ్మా, నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. మీలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తితో ఎందుకు వర్క్ చేయలేకపోయాను, ఎక్కడ మిస్ అయ్యానని నేను కూడా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు. మీరు అంత మంచి కోరిక అడిగారు. మీరు అడగడం ద్వారా మా అందరికి ఆడియన్స్ కి ఎంత అద్భుతంగా పాడతారని మా అందరికి కూడా చూపించారు మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధనుంజయ్ గారు, ఇంద్రజ గారు వచ్చి పాడుతున్నారంటే జనరల్ గా ఏమనుకుంటున్నాం అంటే ఒక మెలోడీ ఏదో పాడతారు, సాఫ్ట్ గా అనుకున్నాం తప్ప ఒక క్లాసికల్ రాగాన్ని తీసుకుని ఇలా అభేరి రాగం అనేది చాలా టఫ్ అనమాట. సగమ పని సని దబ మగరిసా ఒక్కొక్క స్వరానికి గమకం గానీ క్లాసికల్ గానీ పర్ఫెక్ట్ గా మీ ఆ సాంగ్ అటెంప్ట్ చేసేసరికి ఎసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మీరు ఎంత బాగా పాడతారని. నిజంగా వెరీ హ్యాపీ, వెరీ లక్కీ టు హియర్ అసలు యాక్చువల్లీ. మనీషా గారు, ఈ పాట అసలు చాలా చాలా కష్టం పాడడం. యాక్చువల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మై మైండ్ ఇస్ బ్లోన్. అండ్ మీరు ఇంకా పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ పాట పాడాక స్వరాలు పాడారు కదా, ఈచ్ స్వరం పక్క శృతిలో ఉంది. సో గ్రేట్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. బాబాయ్, ఇంద్రజ గారు ఎరక్కొట్టేసారు. నేను అనుకోలేదు ఈ రేంజ్ సింగర్ అని. బేసిక్ గా మనకి సరిగమ పదనిస అనేదే రోల్ అవుద్ది ఒకసారి పర్ఫెక్ట్ గా పలకేటప్పుడు. కానీ అందులో అన్ని పదనిసలు అన్ని గమకాలు ఆవిడ ఎలా పాడేసిందో కానీ తెలియదు. కానీ సూపర్ అండి, చాలా బాగా పాడారు అసలు. ఎంత నచ్చిందంటే ఆటోమేటిక్ గా అందరూ ఆటోమేటిక్ లేచి అక్కడ దాకా వచ్చారంటే అది ఎంతో నచ్చితేనే అక్కడ దాకా వస్తారు. మా ఇంద్రజమ్మ పాడిన పాట ఇంద్రా సినిమా అంత హిట్. అభేరి రాగాన్ని విజయ్ బేరి మోగించింది మా ఇంద్రజ గారు. నిజంగానమ్మా, అంటే నేను అడుగుతున్నాను ఇదే రాగం అంటే అభేరి రాగం చాలా కష్టం రాగం ఇది. దాంట్లో అన్ని గమకాలు, మళ్ళీ నిజంగా గమకాలు నాకు చాలా ఇష్టం. మీరు పాడుతూ ఉంటే నాకు నిజంగా ఫుల్లీ ఎక్స్పర్ట్ లా పాడారు. హ్యాట్స్ ఆఫ్ టీమ్, సూపర్ ప్రొఫెషనల్ గా. థ్యాంక్ యూ. రమణ మేడం, నిజంగా చాలా బాగుంది మేడం. స్టార్ట్ మీరు పాడగానే సీరియస్ అనుకున్నాను, బ్యాక్ సైడ్ సీరియస్ గానే. మ్యూజిక్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. బికాజ్ నా బాధలో సంతోషంలో ప్రతి దాంట్లో నాకు మ్యూజిక్ మాత్రమే తోడుంది. ఐ లివ్డ్ అ వెరీ లోన్లీ లైఫ్. చాలా కాలం నేను అలాగే ఉన్నాను. నా ఒంటరితనం నాకు పోగొట్టింది నా మ్యూజిక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ సాంగ్ నేను డెడికేట్ చేయాలంటే అది మణికంఠ గారు. జబర్దస్త్ సెట్ లోకి వచ్చినప్పుడు నాకు జబర్దస్త్ అనే ఒక షో ఉందని తెలుసు. అందులో ఇలా కామెడీ స్కిట్స్ జరుగుతాయని తెలుసు అంతే. ఇన్ఫాక్ట్ సుధీర్ ఉన్నారనేసి నేను నమ్మకంతో వచ్చాను. ఆ తర్వాత తెలిసిందే ఆయన ఉన్నది ఎక్స్ట్రా జబర్దస్త్ లో అని. ఎనీవేస్, అలా వచ్చినప్పుడు నాకు చాలా కన్ఫ్యూషన్స్ అండ్ టెన్షన్ ఉండేది. ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆయనతో అడిగినప్పుడు ఆయన ఫస్ట్ నాకు చెప్పిన ఒకే మాట ఏంటంటే, మ్యామ్ మీరులా ఉండండి అంతే. ఆ మాట ఆయన వచ్చిన ప్రతి గెస్ట్ కి చెప్పుండొచ్చు, కానీ నాకు అది చాలా ఇట్స్ అ నీడెడ్ వర్డ్ అనమాట ఆ టైంలో. సో థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్. Anyways, thank you so much. Give it up for Indruja garu.